తెలంగాణకు దేశానికి సింగరేణి ఒక ప్రత్యేకమైన సంస్థ అని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణి పర్యటనలో భాగంగా కొత్తగూడెం పరిధిలోని 74 ఏళ్ల నాటి పీవీకే-5 అండర్ గ్రౌండ్ మైన్ ను పరిశీలించారు. అధికారులు కార్మికులతో కలిసి మైన్లోకి దిగారు కేంద్ర మంత్రి. మైన్ ప్రొడక్షన్ పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత బొగ్గుగని కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన మహిళా కార్మికులను అభినందించారు. దేశవ్యాప్తంగా అండర్ గ్రౌండ్ మైన్స్ ఓపెన్ కాస్ట్ లో ప్రమాదరహిత ఉత్పత్తిని సాధించడమే లక్ష్యమన్నారు కిషన్ రెడ్డి. కోల్ మైన్ చాలా పురాతనమైనటువంటి కోల్ మైన్. ఇంకా ఈ మైన్ లో అద్భుతంగా కోల్ ఉత్పత్తి చేసి దేశానికి మన తెలంగాణకు ఎంతో ఉపయోగంలో తీసుకొస్తున్నారు. ఇక్కడ కార్మికులతో కలిసి మాట్లాడడము, ఈ యొక్క అండర్ గ్రౌండ్ కోల్ మైన్ లో ఉన్నటువంటి సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా మరి మైనింగ్ జరుగుతూ ఉంది, వీటన్నిటిపై కార్మికులను కలిసి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సింగరేణికి సంబంధించి అద్భుతమైనటువంటి 136 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే ఒక మంచి కోల్ కంపెనీ. ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక లాంటిది ఈ యొక్క సింగరేణి కోల్ మైన్. దీన్ని ఇంకా మనము చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనిని పూర్తి స్థాయిలో మరి రానున్న రోజుల్లో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించాలి. కార్మికులకు కూడా మేము ఈ మధ్యలో దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి అండర్ గ్రౌండ్ కోల్ మైన్ కానీ, ఓపెన్ కాస్ట్ మైనింగ్ కానీ ఏ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూస్తూ ఉన్నాము. ఆ దిశలోనే ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ మరి ప్రాక్టీసెస్ కానీ, బెస్ట్ టెక్నాలజీ కానీ, లేటెస్ట్ టెక్నాలజీ కానీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం